హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మన ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ ఈ మధ్య రావడం లేదు కదండి. దానికి కారణం అయితే మీకు అందరికీ తెలుసు కదా, నాకైతే హెల్త్ బాగాలేదు. సో దానివల్ల నేను లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే నాకు హెల్త్ సెట్ అయిందండి, బాగానే ఉంది. సో ఇప్పుడు మన ఛానల్లో కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ వాచ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు సండే కదండి, సండే అంటే స్పెషల్ ఉండాలి ఖచ్చితంగా. మరి మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసండి, రొయ్యల కర్రీ చేస్తున్నాను, పచ్చి రొయ్యల కర్రీ, అలాగే చేపల పులుసు. ఈ వాతావరణంలో అసలు వర్షం పడుతున్న టైంలో ఇలాంటి కర్రీస్ చేసుకొని చక్కగా వేడివేడి అన్నంతో తింటుంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుంది కదండి. పైగా సండే, పిల్లలు హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారు. హ్యాపీగా అసలు నిజంగా బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తినే కన్నా ఇంట్లో ఇలా హ్యాపీగా వండుకొని ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది కదండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా నా చేతితో వండితేనే వాళ్ళకి ఇష్టం. సో ఈరోజు అయితే నేను పిల్లల కోసమని రొయ్యల కర్రీ చేశానండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మనం ముందుగా రొయ్యలను శుభ్రం చేసి పెట్టుకోవాలి, కొంచెం ఉప్పు పసుపు కారం పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని ఆ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి రొయ్యల్లో అంటే కొంచెం వాటర్ అనేది వస్తుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు బాగా ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక దాంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే ఫ్రై చేసుకొని ఉప్పు పసుపు కారం టమాటా ప్యూరీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకి రొయ్యల్లో ఉన్నటువంటి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్తో బాగా ఫ్రై అవుతుంది. మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఒకసారి చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేనైతే కారం ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ వండేటప్పుడు ఆయిల్ కారం ఈ రెండు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. అలా వేసుకున్నప్పుడే వాటికి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయితే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, అలాగే కారం కూడా ఎక్కువ వేసుకుంటే, అంటే మరీ ఎక్కువ కాదు, పిల్లలు తినేంతగా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, రొయ్యలు బాగా ఫ్రై అయిపోయి ఆ మసాలాతో కలిపి ఆ మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాంట్లో కొంచెం మసాలా పొడి వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ పైకి తేలాలి, అలా పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా కుక్ చేయడానికి మూత అయితే పెట్టానండి. మూత పెట్టిన తర్వాత చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇలా పైకి తేలినంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మసాలా కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది, చూసారు కదా. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని ఇందులో అయితే మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. మరి ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మూత పెట్టాం కదా, ఆ ఆవిరికి ఆ రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోతాయి. సో ఇంకా మనకి పెద్దగా వాటర్ వేయాల్సిన పని ఉండదు. కొంచెం వాటర్ వేసుకుంటే ఆ వాటర్కి అదంతా కూడా మసాలా అంతా కూడా గ్రేవీ లాగా తయారవుతుంది. అప్పుడు మనకి ఉప్పు కారం కూడా రొయ్యలకు బాగా పడుతుంది, మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చేస్తే మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఈరోజు పిల్లల కోసమని రొయ్యల కర్రీ చేశానండి. నాకు మా హస్బెండ్కి అయితే చేపల పులుసు చేశాను. చేపల పులుసు కూడా సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. దీని కంటిన్యూషన్ మనకి చేపల పులుసు వీడియో వస్తుంది, లాస్ట్ వరకు వీడియో చూడండి, మధ్యలో అయితే స్కిప్ చేయకండి. చూసారా రొయ్యల కర్రీ ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా ఉంది, తింటే టేస్టీగా ఉంది. మీరు వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను చేపల పులుసు కోసమని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను. ఇది చేపల పులుసు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఇలాంటిదే మనం యూజ్ చేయాలండి, ఎందుకంటే కొన్ని కర్రీస్కి కొన్ని వాటిల్లో చేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇక్కడైతే నేను చేపల కూర చేసేటప్పుడు ఎప్పుడు కూడా అయితే ఇలాంటి ఒక గిన్నె అయితే పెట్టుకుంటాను, లేదంటే నేను కుండలో చేస్తాను. మీసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం
కుండలో చేసి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, ఒక గిన్నె పెట్టుకున్నాను, అందులో ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకున్నాను. మీకు ఇంతకు ముందే చెప్పాను కదండి, నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఫస్ట్ మెంతులు వేసాను. చాలామందికి తెలియదు అనుకుంటానండి, చేపల పులుసులో కానీ ఏ పులుసులోనైనా ఫస్ట్ ఆయిల్లో మెంతులు వేసి కొద్దిగా ఫ్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ నేను కరివేపాకు వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి చూసారా, చీలికల్లాగా వేసుకున్నాను, ఎందుకంటే ఆ పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకున్నాను. ఎందుకు, చేపల పులుసు కదండి, ఆ కారం అనేది తగలాలి మనకి. ఎప్పుడైనా సరే ఆ కారం అనేది తగిలితే చేపల పులుసుకి మరింత రుచి పెరుగుతుంది. ఇక్కడ ఉల్లిపాయలు నేను ఒక్క ఆనియనే వేసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయలు నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక్క ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఎప్పుడైనా కర్రీ టేస్ట్గా రావాలి అంటే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ టిప్ అయితే నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే నేను మ్యారేజ్ అయిన కొత్తలో వంట సరిగ్గా రాని టైంలో నేను మా అత్తగారు వండుతున్నప్పుడు చూసేదాన్ని. ఆమె మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా చాలా బాగా ఫ్రై చేసేవారు. ఎందుకు ఇంతలా ఫ్రై చేస్తున్నారా అనుకునేదాన్ని, కానీ లాస్ట్లో కర్రీ తినేటప్పుడు ఆ టేస్ట్ సూపర్ అంటే సూపర్. అప్పటి నుంచి నేను కూడా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటాను. తర్వాత ఇక్కడ ఒక పేస్ట్ వేసాను, అదేంటంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని స్పైసెస్ అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఈ 3 కలిపి మొత్తం వీటన్నిటితో మిక్సీ చేసుకోవాలి. అప్పుడు ఆ పేస్ట్ వేస్తే ఎటువంటి నాన్ వెజ్ కర్రీ అయినా సరే దాని టేస్ట్. మీరు ఏ కర్రీలో అయినా చికెను, మటను, ఫిష్ ఇంకా ఏదైనా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదండి, 2 ఉల్లిపాయలు తీసుకొని వాటిని పేస్ట్లా చేసుకున్నాను. ఎందుకంటే చేపల పులుసుకి మనకి ఇలా ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేస్తే ఆ పులుసులో గ్రేవీ అనేది ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. మీరు లాస్ట్లో చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ పసుపు వేసుకున్నాను నేను. పసుపు వేసుకున్నాక 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. కారం ఎక్కువే వేస్తానండి, ఎందుకంటే ఇది మా ఇద్దరికి, మా హస్బెండ్కి నాకు కాబట్టి మేము కొద్ది కారం ఎక్కువే తింటాం. పైగా చేపల పులుసు అంటే కారంగా ఉండాలి, సో కారం అయితే ఎక్కువ వేస్తున్నాను. చూసారా మసాలాలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. మనం ఆయిల్ వేసుకునేటప్పుడే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. అప్పుడు మధ్యలో మళ్ళీ మనం యాడ్ చేసుకునే పని ఉండదు మనకి. ఇప్పుడు చూసారా మసాలాలు అన్నిటికి కూడా ఆయిల్ ఎంత బాగా సరిపోయిందో. సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆల్రెడీ మనం చేపలు ఉప్పు, పసుపు, కారం వేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇందులో 1 స్పూనే యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో మనం పులుసులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలాలు బాగా ఫ్రై అవ్వాలండి. ఎప్పుడైనా సరే మసాలాలు ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది ఏ కర్రీకైనా సరే. నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఇంకా బాగా మసాలాలు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వి మనకు ఆయిల్ పైకి తేలాలన్నమాట. ఇక్కడ నేను టమాటో ప్యూరీ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 టమాటాలు పెద్దవైతే, చిన్నవైతే ఒక 3 టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకోవాలి. మనకి టమాటాలు కొంతమంది ముక్కలుగా వేస్తారు, దానికన్నా కూడా ఇలా ప్యూరీ చేసి వేసుకోండి. గ్రేవీ అయితే బాగా మనకి చిక్కగా వస్తుందన్నమాట. అలా ముక్కలుగా వేసుకునే కంట ఇలా ప్యూరీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి తేలుతుందో. మొత్తం మసాలా అంతా కూడా బాగా ఎగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆయిల్ మనకి పైకి వస్తుంది. అప్పుడు మసాలాలు బాగా ఏగాయని మనకు అర్థమవుతుంది అనమాట. కొంచెం వంట రాలేని వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీరు వంటను బాగా టేస్ట్గా చేయగలుగుతారు. అంటే చిన్న చిన్న టిప్స్ మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అయిపోతుంది వంట కూడా. ఇక్కడ ఆయిల్ అంతా పైకి బాగా తేలింది. మసాలా కూడా చూడండి ఎంత బాగా ఏగిందో. ఇందులో అయితే నేను చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. అంటే మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జు తీసి ఆ చింతపండు గుజ్జు అంతా కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం పులుపు కూడా ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పులుసు బాగా పులుపుగా ఉంటుంది, తక్కువ వేసుకుంటే ఆ పులుపు అనేది మనకు తెలీదు. కాబట్టి మనకి ఎంత కావాలి, చింతపండు గుజ్జు ఎంత యాడ్ చేసుకోవాలో అంత మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ చెప్పారు నాకు కొంచెం ఎక్కువ పులుసు పెట్టు, ఎందుకంటే పులుసు
పులుసు ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొన్ని చేపలు ఇగురు వండుకుంటే బాగుంటుంది, కొన్ని చేపలు ఇలా పులుసు చేసుకుంటే బాగుంటుంది. సో అందుకని ఇక్కడ నేను ఎక్కువ పులుసు అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత పులుసు వేసానో. ఇలా మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పులుసు అనేది బాగా మరగాలండి. ఇక్కడ మనం ఒకసారి సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి చేపల్లో ఉప్పు ఉంది, మనం మసాలాలో ఉప్పు వేసాం. ఇక్కడ కొద్దిగా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ ఉప్పు అనేది సరిగ్గా లేదు. ఎప్పుడైనా సరే ఒక కూర రుచి రావాలి అంటే ఉప్పు కారం సరిగ్గా ఉండాలి, అప్పుడే ఆ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది చేతితో చేస్తే చాలా రుచిగా ఉంటుంది అంటారు కదా, అది చేతిని బట్టి ఓకే, కానీ ఈ ఉప్పు కారాలు ఎప్పుడైతే సరిగ్గా వేస్తారో, అలాగే మసాలాలు కూడా కరెక్ట్గా మసాలా ఎలా వేస్తారో దాన్ని బట్టి ఆ కూర తినే ముందే ఆ స్మెల్కే మనకి మంచి టేస్ట్ అయితే తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పులుసు ఎంత బాగా మరుగుతుందో. చేపల పులుసు ఎక్కువసేపు మరగాలండి, అలా మరిగితేనే దానికి ఒక రకమైన టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. మరి అది ఎందుకనేది నాకు తెలియదు, అయితే మా అమ్మగారు చెప్పేవారు చేపల పులుసు కొంచెం ఎక్కువసేపు మరిగితే దానికి టేస్ట్ అనేది బాగుంటుందని. ఇక్కడ నేను చేపలు అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, చేపల్లో ఉప్పు పసుపు కారం వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను. అవైతే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే బాగా పులుసు అయితే మరిగించాలి. అప్పుడు అందులో చేపలు కూడా బాగా కుక్ అయ్యి మనకు ఒక మంచి చేపల పులుసు అయితే సూపర్గా రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా మనకి చేపల పులుసు అనేది మరుగుతుందో. ఇలా చేపల పులుసు మరిగేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది మనకి. ఎలా అంటే ఎంత త్వరగా అవుతుందా, ఎంత త్వరగా తిందామా అని ఉంటుంది కదా. ఇక్కడ చూడండి నేను గరిటెతో అయితే తిప్పడం లేదు, ఎందుకంటే చేపలు విరిగిపోతాయి. ఇవి చిన్న ముక్కలు, కానీ కొంచెం పెద్ద చేపలు లాంటివి అయితే మనం గరిటె పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం విరిగిపోయి దాంట్లోకి ఆ ముళ్ళులు అవన్నీ కూడా పులుసులోకి వెళ్ళిపోతాయి. పిల్లలు తినడానికైనా మనం తినడానికైనా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మనం గరిటె పెట్టకుండా అలాగా ఒక క్లాత్ పట్టుకొని ఆ గిన్నెని ఇలాగ కుదుపుతూ మనం కలుపుకోవాలి. ఇక్కడ పులుసు అయితే దగ్గర పడిపోయింది, అంటే మరిగిపోయింది. సో ఒక్కసారి నేను టేస్ట్ చూద్దామని ఆ గరిటె పెడుతున్నాను. ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత మనకి ఉప్పు ఎలా ఉంది, ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇందులో ఏ మసాలాలు అవసరం లేదండి. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. చూసారా ఎంత బాగుందో పులుసు. ఆ కలర్ చూడండి, ఆయిల్ ఎంత బాగా పైకి తేలింది. మనకి పులుసు మరిగిందా లేదా అనే దానికి, అంటే అయిపోయిందా అనే లేదా తెలుసుకోవడానికి ఏం లేదండి, ఆయిల్ పైకి తేలితే చాలు. సూపర్ అంటే సూపర్ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో అయితే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మన సండే స్పెషల్ రొయ్యల కర్రీ అలాగే చేపల పులుసు. ఒక్కసారి వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.